Hey lovelies, this is about my life update, very personal అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ మదర్ ఆఫ్ టూ. నా గురించి ఇప్పటివరకు నేను ఎక్కడ రివీల్ చేయలేదు. సో నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి లాస్ట్ 10 yearsగా పిల్లలు ఉన్నారు కదా అని వర్క్ చేయకుండా నేను ఇంట్లో ఉండిపోతూ వచ్చాను అనమాట. సో కొన్ని ఎస్పెషలీ లాస్ట్ 2 yearsగా నా సెకండ్ బేబీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చేసాడు. సో ఐ షుడ్ స్టార్ట్ వర్కింగ్ అనుకుంటూ ఉన్నాను, కానీ ఇట్ నెవర్ హ్యాపెన్ అనమాట. మా హస్బెండ్ కూడా మంచి ఆపర్చునిటీ వస్తే ట్రై చెయ్యి, డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ అని చెప్తూ వచ్చారు. సో ఎందుకనో లాస్ట్ 2 yearsగా బిగ్ బాస్ స్టార్ట్ చేయాలని కూడా అనుకున్నాను, బట్ అది కూడా చేయలేదు. దిస్ ఇయర్ అనిపించింది అనమాట, నో వాట్ ఎటు వర్క్ చేయడానికి అవ్వట్లేదు, లెట్ మీ స్టార్ట్ బిగ్ బాస్, దిస్ ఇస్ సంథింగ్ ఐ లైక్డ్ అని, నాకు ఇష్టం కదా అనుకొని నేను స్టార్ట్ చేశాను. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ మీ అందరూ అంటే నన్ను ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో వారందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. బికాస్ నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంత త్వరగా నాకు 100 సబ్స్క్రైబర్స్ అవుతారు, లేకపోతే నా వీడియోస్ కూడా నచ్చుతాయి అని అయితే నేను అనుకోలేదు. యూ ఆల్ మేడ్ మీ ప్రౌడ్ దట్ నేను ఇన్ని రోజులుగా ఏదో చేయాలి అనుకుంటున్న నా డ్రీమ్గా ఉండిపోనివ్వకుండా యూ ఆల్ హెల్ప్డ్ మీ. నాకు అది ఇంకా బూస్ట్ ఇచ్చింది, నాకు అది ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. 10 years తర్వాత నేను ఐమ్ రీస్టార్టింగ్ మై లైఫ్ ప్రొఫెషన్ అని అనుకోవచ్చు. అఫ్కోర్స్ నాకు నా హస్బెండ్, కిడ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇట్స్ జస్ట్ దట్ కొన్నిసార్లు ఐ కెన్ డూ ఇట్ అనే ఫీలింగ్కి నువ్వు చేసి చూపించడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మీరు ఎవరైతే ఈ పర్టికులర్ 105 or 106 ఇప్పటి వరకు నాకున్న సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేశారు. సో యూ ఆల్ బూస్టెడ్ మీ అనమాట. మీ అందరూ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 100 సబ్స్క్రైబర్స్ అయిన రోజే నేను ఒక బిజినెస్ పెట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను విత్ మై హస్బెండ్ సపోర్ట్. దానికి సైన్ అప్ అయ్యాను ఆ 100 సబ్స్క్రైబర్స్ అయిన డేనే, విచ్ ఇస్ 2 days బ్యాక్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్రెష్ స్టార్ట్ అండ్ దట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ మీరందరూ నన్ను బిలీవ్ చేయడం వల్ల. సో జస్ట్ వాంటెడ్ టు షేర్ అనమాట దట్ దిస్ హ్యాపీ న్యూస్. సో అందుకే ఈ లాస్ట్ 1 weekగా ఈ ప్రపోజల్ ఆర్ ఈ బిజినెస్ థింగ్ జరగడం వల్ల నేను అంత ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టలేకపోయాను. బట్ ఐ ప్రామిస్ యూ ఫ్రమ్ నౌ ఆన్ ఎవ్రీ డే ఐ విల్ పోస్ట్ అనమాట. ప్లీజ్ లుక్ ఫార్వర్డ్ ఫర్ మై వీడియోస్. అండ్ కొత్త వ్యూవర్స్ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ if you like mine and encourage me. Bye and love you guys.